క్రికెట్ అంటే జెంటిల్మెన్స్ గేమ్ అని చెప్తారు. కానీ అప్పుడప్పుడు ఈ ఆటకు మచ్చ కలిగించే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఘోర సంఘటనే బంగ్లాదేశ్లో చోటు చేసుకుంది. ఢాకాలో జరిగిన ఎమర్జింగ్ జట్ల మధ్య 4 రోజుల అనాధికారిక టెస్టుల్లో బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఒకరినొకరు గ్రౌండ్లోనే తోసుకుంటూ కొట్టుకునే స్థాయికి వెళ్లారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. అయితే ఢాకా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 105వ ఓవర్ సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సౌత్ ఆఫ్రికా ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్ చేస్తుండగా బ్యాటర్ రిపాన్ మోండల్ తన మొదటి బంతిని సిక్సర్గా మిడ్ వికెట్ మీదుగా బాదాడు. దీంతో కోపానికి గురైన బౌలర్ బ్యాటర్ వద్దకు వెళ్లి ఏదో అంటూ వాగ్వాదానికి దిగాడు. దాంతో రిపాన్ అతన్ని వెనక్కి నెట్టాడు. అంతేకాకుండా కోపంతో బౌలర్ రిపాన్ను తోసి అతని హెల్మెట్ గ్రిల్ ను పట్టుకొని ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. ఇలా గొడవ పెద్దదవుతున్న సమయంలో అప్పటికే మధ్యలోకి వచ్చిన ఎంపైర్ దక్షిణాఫ్రికా ఫీల్డర్లు ఇద్దరిని విడదీశారు. అయితే ఈ ఘటనపై మ్యాచ్ అధికారుల పరిశీలన ప్రారంభమైంది. ఇరు జట్ల ఆటగాళ్లపై ఐసీసీ ప్రోటోకాల్స్ ప్రకారం కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనపడుతుంది. ఇక ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 371 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఈ ప్రమాదకర ఘర్షణ తర్వాత ఆట మళ్లీ ప్రారంభమైనప్పటికీ మైదానంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనతో మళ్లీ ఒకసారి స్పోర్ట్స్మెన్షిప్ ఎక్కడికి పోయిందనే చర్చ మొదలైంది.